హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ముందుగా మీ అందరికైతే హ్యాపీ సంక్రాంతి అనమాట. ఏమనుకోవద్దు, చెప్పడం కొంచెం లేట్ అయింది. సో ఈ సంక్రాంతికి మేమైతే మా బాబాయ్ వాళ్ళతో ఇంకా మా అమ్మ వాళ్ళతో కలిసి స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది స్వర్ణగిరికి రావడం మాకైతే సెకండ్ టైం అనమాట. స్వర్ణగిరిని జనవరి 1 అప్పుడు అయితే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. పండగప్పుడు కూడా డెకరేట్ చేస్తారేమో అని చెప్పేసి మేమైతే వచ్చాము. మనకి స్వర్ణగిరికి ఎంటర్ అవుతున్నప్పుడు మనకైతే ఏడుకొండల వారి పెద్ద పాదాలు అయితే కనిపిస్తాయి అనమాట. అక్కడ చాలా మంది కాయిన్స్ కూడా పెడుతున్నారు. ఇంకా యాజ్ యూజువల్గా మేమైతే మెట్లెక్కేసి పైన టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఈ టెంపుల్లో అయితే మనకి ఫ్రీ దర్శనం, 50 రూపీస్ దర్శనం, 300 రూపీస్, ఇంకా 500 రూపీస్ దర్శనం కూడా అవైలబుల్గా ఉందన్నమాట. మేమైతే 50 రూపీస్ దర్శనం తీసుకున్నాము. దర్శనం క్యూలోకి స్టార్ట్ అయినప్పుడు అయితే లోపల నైవేద్యం పెడుతున్నారని చెప్పేసి మా క్యూని ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఆపేశారనమాట. తర్వాత మా దర్శనంకి అయితే మినిమం 2 hours పడుతుందని చెప్పారు. వాళ్ళు అన్నట్టుగా మాకు దర్శనం కూడా 2 hours పట్టింది. తర్వాత మేమైతే కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కోనేరుని అయితే వైకుంఠ ఏకాదశి అప్పుడు చాలా బాగా పూలతో అలంకరించారనమాట. సో మీకు కుదిరితే వైకుంఠ ఏకాదశి అప్పుడే ఈ కోనేరు దగ్గరికి రండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.